ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సారావళి బుక్ అసలు ఎలా చదవాలి. 2-3 క్లాసిక్స్ మాత్రం ఖచ్చితంగా కంప్లీట్గా మనం చదవాలి. మనం శ్లోకాలన్నీ చదవాల్సిన అవసరం లేదు. తాత్పర్యం ఒక్క రౌండ్ వేస్తే సరిపోతుంది అనమాట. మొత్తం అంతా కూడా చదవనవసరం లేదు. మనకి లాజిక్ ఏంటిది అనేది ఒక ఐడియా రావాలి. బేసిక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇంత కష్టపడి నేర్పించేది ఏంటంటే ప్రిడిక్షన్ పార్టు అందరూ కూడా అంత ఈజీగా చెప్పలేకపోతున్నారు. ప్రిడిక్షన్ ఒకళ్ళు చెప్పిన ప్రిడిక్షన్కి ఇంకోళ్ళు చెప్పిన ప్రిడిక్షన్స్కి కూడా కొంత వేరియేషన్స్ అనేది ఉంటుంటాయి. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. నా ఉద్దేశం, ఇంటెన్షన్ ఏంటిదనంటే యాక్యురేట్గా ఎవరు ప్రిడిక్ట్ చేసినా ఒకే ప్రిడిక్షన్ రావాలనేది ఉద్దేశం. వాటిలో ఫస్ట్ మనం బేసిక్స్ని మనం ఆటోమేటిక్గా ప్రతి ప్రిడిక్షన్ని కూడా చదివి చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనకి డిఫాల్ట్గా బ్రెయిన్లో ఈ లగ్నానికి ఈ గ్రహం యోగిస్తుంది, ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది, ఈ స్థానంలో ఉంటే యోగిస్తుంది, ఈ చంద్రుడు ఇలా ఉంటే యోగిస్తుంది బలంగా, చంద్రుడు క్షీణచంద్రుడు అయితే యోగించదు. ఇలా కొన్ని బేసిక్ రూల్స్ మనకి బ్రెయిన్లో ఉండాలి. ఉంటేనే మనం ప్రిడిక్షన్ చేసేటప్పుడు ఆ అన్ని పాయింట్స్ కూడా గుర్తుకొస్తేనే మనం చెప్పగలుగుతాం. సారావళి కానీ బృహత్పర హోరాశాస్త్రం కానీ ఏది చదివినా కూడా మీకు ఇన్ టైంకి ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే గుర్తుకొచ్చేస్తుంటుంది. ఫస్ట్ క్లాసిక్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే అవి ఎన్కోడ్ అయి ఉన్నాయి. వాటిని మనం డీకోడ్ చేసుకోవాలి. అంటే ఏంటంటే ఎవరు చదివినా కూడా వాళ్ళకి కొంతవరకే అర్థం కావాలి. ప్రతి వ్యక్తికి ఒక స్టేట్మెంట్కి 10-15 మీనింగ్స్ అంటే ఇలా రండి అని అంటే వాళ్ళు డైరెక్ట్ రావచ్చు, చుట్టూ తిరిగి రావచ్చు, ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇలా రావచ్చు. సో ఒకటే దానికి చాలా రకాల మీనింగ్స్ ఎలా ఉంటాయో, నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చో ప్రతి శ్లోకానికి చాలా మీనింగ్స్ ఉంటాయి. మీరు తెలుగులో మీనింగ్ చదివినా కూడా దానికి ఇంకా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయనేది మనం ఒకసారి ఆలోచిస్తే మనకి బుక్స్ అన్నీ కూడా మనకు తెలియకుండానే ఒక సబ్కాన్షియస్ మైండ్లో అది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మనకు ఆలోచన వస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటిది, రాసులు ఏంటిది, నక్షత్రాలు ఎన్ని, గ్రహాలు ఎన్ని, ఏ గ్రహం ఏ నక్షత్రంలో నుంచి మూవ్ అవుతూ ఉంటే ఏ లగ్నానికి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనే ఒక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటే దాదాపు ఆస్ట్రాలజీ మొత్తం కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. కొన్ని చార్ట్స్ మీద ప్రాక్టీస్ చేసి టెస్ట్ చేస్తే ఒక 100 చార్ట్స్ కనీసం చేసినా కూడా మనకి ఒక అవేర్నెస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు సారావళి ఇది కళ్యాణవర్మ చక్రవర్తి రాసింది. వడ్డాది వీర్రాజు సిద్ధాంతి గారు రాజమండ్రి ట్రాన్స్లేషన్ అనమాట. సో నాకు ఈ బుక్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా ఈజీగా 1-2 లైన్స్లోనే, ఎందుకంటే ఎక్కువసేపు చదివినా నిద్ర వస్తుంది కాబట్టి 1-2 లైన్స్లోనే అన్ని శ్లోకాలకి అర్థాలు ఉంటూ ఉంటాయి. సో ఈజీగా చదువుకోవచ్చు. చాలా చిన్న బుక్. ఒక్కసారి మనకు అర్థమైపోయిందనంటే ఐడియా వచ్చేస్తుంది. సో బేసిక్స్లో కూడా చాలా టాపిక్స్ నేను మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఇలాంటి బుక్స్ ఒక 2 క్లాసిక్స్ తీసుకుంటే మీకు వచ్చిన డౌట్స్ని యూట్యూబ్లో ఇక్కడే కామెంట్ చేయొచ్చు. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ అవసరమైతే దానికి ఖచ్చితంగా నేను ఒక వీడియో చేసి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికి అర్థం కాకపోయినా. సో ఫస్ట్ సారావళిలో ఇండెక్స్ పేపర్ తీస్తున్నాను. అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, అవి మనకు ఎంత అవసరము, ఇప్పుడు వరకు మనం చేసిన వీడియోస్లో అవన్నీ కవర్ అయ్యాయా లేదా చూద్దాం. దీనిలో రాసుల గురించి ఉన్నాయి, తర్వాత గ్రహాలు యోని భేదములు అని ఉన్నాయి. గ్రహాలు యోని భేదములు అంటే ఇప్పుడు స్త్రీలింగం పురుషలింగం అంటే మేల్ ప్లానెట్స్, ఫిమేల్ ప్లానెట్స్. ఇప్పుడు శుక్రుడు చంద్రుడు ఫిమేల్ ప్లానెట్స్, బుధుడు నపుంసకుడు, శని నపుంసకుడు కిందనే తీసుకుంటూ ఉంటారనమాట. తర్వాత రాహు స్త్రీ గ్రహం, కేతువు పురుషగ్రహం, గురువు పురుషగ్రహం, కుజుడు పురుషగ్రహం, రవి పురుషగ్రహం, ఇలా చంద్రుడు స్త్రీ గ్రహం. వీటి గురించి యోని భేదముల గురించి చెప్తుంది. అంటే అది ఆ ప్రిడిక్షన్ అవసరమైనప్పుడు ఒక వ్యక్తి ఏదన్నా దొంగతనం చేశాడు, ఆ వ్యక్తి పురుషుడా స్త్రీయా, యువకుడా, లేకపోతే అందంగా ఉంటాడా, లేకపోతే ఏదన్నా గాయాలు ఉంటాయా, ముసలివాడా అని చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనుకోండి. సో ఈ లాజిక్ని అంటే గ్రహములు యోని భేదములు అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని గ్రహాలను బట్టి ఆ వ్యక్తిని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కారకాలు. ప్రతి గ్రహానికి కారకాలు అంటే మనం పోర్ట్ఫోలియోస్ అవి అని చెప్పుకున్నాం. సో అది కూడా కవర్ అయిపోయింది. కారక విశేషములు. తర్వాత అరిష్ట విషయములు అంటే బేసిక్గా మహర్షి స్టార్టింగ్లో ఏం చెప్తాడంటే గర్భాధాన ముహూర్తం ఎలా పెట్టాలి, ప్రసవం ఎక్కడ జరుగుతుంది, ఎలాంటి స్థలంలో ప్రసవం జరుగుతుంది, ఒక వ్యక్తి హాస్పిటల్లో పుడతాడా, లేకపోతే అంటే పాత రోజుల్లో ఇళ్లలోనే ప్రసవాలు అయ్యాయి కాబట్టి గొడ్డ సావిడిలో పుడతాడా, లేకపోతే మంచి భవంతులో పుడతాడా, ఇలాంటి విషయాలు కూడా ప్రిడిక్ట్ చేయడం జరిగిందనమాట. సూతిక విషయాలు, తర్వాత ఇలాంటి కొన్ని విషయాలు ఉంటాయి, వాటి ద్వారా కూడా కొన్ని ప్రిడిక్ట్ చేస్తారు.
తర్వాత అరిష్ట విషయాలు, అంటే ఒక జాతకంలో అరిష్ట యోగములు అంటే ఏవి బాగోవు, ఎలా కాంబినేషన్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లైఫ్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, రాజవంశంలో పుట్టినా కూడా చాలా పరిస్థితి కొంచెం క్లిష్టంగా ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ అరిష్ట భంగములు, అనఫా సునఫా దురుదము యోగములు అని కొన్ని చంద్రయోగాలు ఉన్నాయి. తర్వాత దిగ్గ్రహ యోగములు, త్రిగ్రహ యోగములు, చతుర్గ్రహ యోగములు, పంచగ్రహ యోగములు, షడ్గ్రహ యోగములు, ఇలా కొన్ని యోగాలు. అంటే ద్విగ్రహం అంటే 2 గ్రహాలు కలిస్తే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, త్రిగ్రహం అని అంటే 3 గ్రహాలు, చతుర్గ్రహములు అని అంటే 4 గ్రహాలు, పంచగ్రహాలు అని అంటే 5 గ్రహాలు. ఏ జాతకంలో అయినా కానీ మనం అలా అన్ని గ్రహాలని కనుక చూస్తే అసలు ఎలాంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి, ఏ దశలో ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అని గురించి కాంబినేషన్ చెప్పారు. తర్వాత ఈ యొక్క గ్రహాలకి వచ్చే దశా ఫలితాలను గురించి కూడా చెప్పడం జరిగింది. తర్వాత కుజచారము, బుధచారం అంటే కుజ దశల్లో కుజుడు లోపల తర్వాత రాహువు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడు, అలా ప్రతి అంతర్దశ ఫలితాలు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, ఏ లగ్నాలకి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, అలాంటివన్నీ కూడా దీనిలో డీటెయిల్గా ఇచ్చారు. ఇది ఒక్కటి చదివితే చాలు మనకి ఏ అంతర్దశలో డిఫాల్ట్గా ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో అర్థమవుతుంది. సో ఇప్పుడు మామూలుగా వీళ్ళు మనకి అర్థం కాకుండా అంటే ఎన్కోడ్ చేసి రాశారు కాబట్టి మనం డీకోడ్ చేసుకోవాలి. కాబట్టి టాపిక్స్ అనేవి ఇండెక్స్లో ఉన్న టాపిక్స్ అన్ని పుస్తకాల్లో కూడా ఇంచుమించుగా ఒకే రకంగా ఉంటూ ఉంటాయి. అన్ని బేసిక్స్లో కూడా మీరు ఇంటర్నెట్లో కావచ్చు, బుక్స్లో కావచ్చు కవర్ చేసేస్తారు. కానీ ఈ డీకోడ్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు 1-2 తీసుకుని చెప్తాను. నేను ఉదాహరణకి మనం ఎలా ఆలోచించితే కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్తాను వేదిక ఆస్ట్రాలజీ ప్రకారంగానే. తర్వాత రాజయోగాలు, తర్వాత పురుష లక్షణాలు, స్త్రీ లక్షణాలు, తర్వాత పుట్టుమచ్చల గురించి, తర్వాత స్త్రీ జాతకాధ్యయం, స్త్రీ జాతకాధ్యయం అలాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. నేను ర్యాండమ్గా ఏదైనా ఒక పేజ్ తీసుకుని దాన్ని ఎలా అప్లై చేయాలనేది చూపిస్తా. ఇప్పుడు నేను ద్విగ్రహ యోగంలో అంటే 2 గ్రహాలు కలిస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో నేను ఇప్పుడు మహర్షి చెప్పింది ఉంది, ఎలా చెప్పాడనేది చెప్తాను. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తాను. ఇక్కడ చూడండి, రవిచంద్రులు కలిసి ఉన్న జాతకుడు స్త్రీవశుడై ఉండి నీతి నియమములు లేనివాడే కపట స్వభావి కలవాడు, ధనవంతుడు, తన కార్యములు సాధించుకున్న శక్తి కలవాడు. అసలు రవిచంద్రులు కలిసి ఉంటే ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయని, అంటే అమావాస్య రోజు ఇంచుమించుగా అమావాస్య రోజు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటే ఆ జాతకుడు నెగిటివ్ క్వాలిటీస్ కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి, డీకోడ్ చేయాలి. ఫస్ట్ క్షీణచంద్రుడు రవితో కలవడం వల్ల ఏమవుతుంది, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి, తర్వాత మెంటల్ వరీస్ ఎక్కువగా ఉంటాయి. ఏమన్నాడు, స్త్రీవశుడయ్యి నీతి నియమాలు లేనివాడై ఉంటాడు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, క్షీణచంద్రుడు రవితో కలవడం వల్ల ఎమోషనల్ డిస్టర్బెన్స్, వైఫ్తో కానీ ఎవరితో అయినా కానీ రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా అవడానికి అవకాశం ఉంటుంది. ఇది నాట్ కంపల్సరీ, మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకు అలా చెప్పాడు అనేది. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు, కపట స్వభావి అయినవాడు. ఎందుకంటే ఏ విషయం అనేది చెప్పడానికి సంకోచిస్తూ ఉంటాడు కాబట్టి ఒకసారి విషయం కూడా చెప్పలేకపోవచ్చు. రెండోది, ఈ రవిచంద్రుల కలయిక ఏ లగ్నాలకి మంచిది, ఏ లగ్నాలకి మంచిది కాదు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ మహర్షి ఇక ఫలానా లగ్నానికి ఇలాంటి రిజల్ట్స్ వస్తాయని, ఫలానా దశ వచ్చినప్పుడు రిజల్ట్స్ వస్తాయని కానీ మనకేమీ చెప్పలేదు. ఈ గ్రహాలు ఫలానా నక్షత్రంలో ఉంటే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయని కూడా ఆలోచించలేదు. ఉదాహరణకి లగ్నంలో రవిచంద్రుల కలయిక మంచిది, అది ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ ఏమీ ఇవ్వదు. ఎందుకంటే సింహలగ్నానికి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, వ్యయాధిపతి శుభుడు ఈ యొక్క లగ్నానికి చరలగ్నానికి వ్యయాధిపతి శుభుడే అవుతాడు. కాబట్టి లగ్నానికి లగ్నాధిపతి వ్యయాధిపతి కలిసి ఉన్నాడు కాబట్టి ఉదార ధర్మం కలిగి ఉంటాడు, ఎవరికైనా హెల్ప్ చేసే నేచరే ఉంటాడు. కాబట్టి ఇది సింహలగ్న జాతకులకి సంబంధించిన విషయం కాదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి, డీకోడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కన్యా లగ్నంలో, అంటే ఇది లగ్నంలోనే కాదు ఇంకా వేరే ఏ ప్రదేశాల్లో ఉన్నాయి. ఉదాహరణకి రవిచంద్రుల కలయిక ఇంకే రాశుల్లో జరుగుతుంది, మేషం నుంచి మీనం వరకు 12 రాశుల్లో రవిచంద్రుల కలయిక కలిగితే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణకి ఇంకేం చెప్తున్నాడు, స్త్రీ వశుడైన వాడు, నీతి నియమాలు లేనివాడు అని అంటున్నాడు. నీతి నియమాలు ఎవరి పట్ల ప్రవర్తిస్తారు, ఆపోజిట్ వ్యక్తుల పట్ల ప్రవర్తిస్తారు. ఉదాహరణకి సింహలగ్నానికి రవిచంద్రులు 7వ స్థానంలో కుంభరాశిలో కలిసి ఉన్నారు. రవికి అది శత్రుక్షేత్రం, చంద్రుడికి అది శత్రుక్షేత్రం. కాబట్టి కొంత అక్కడ రవి పాపగ్రహం క్షీణచంద్రుడితో కలిసి 7వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వైవాహిక జీవితంలో కావచ్చు, సామాజిక సంబంధాల్లో కావచ్చు, ధర్మార్థ కామ మోక్షాలు ఇవి ధర్మస్థానాలు, అంటే కేంద్ర స్థానాలు 1, 4, 7, 10 స్థానాలని ధర్మస్థానాలు అని అంటారు. సో ఈ ధర్మస్థానాల్లో ముఖ్యంగా 7వ స్థానం, 7వ స్థానం, ధర్మస్థానంలో 1, 4,
7-10 స్థానంలో 7వ స్థానం ఎనీవే అది సప్తమ స్థానం కళత్ర స్థానం. ఆ స్థానంలో రవిచంద్రులు ఉన్నారనుకోండి, ఆ 2 శత్రుక్షేత్రాల్లో ఉన్నారు కాబట్టి నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది అదే సింహలగ్నానికి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ సింహలగ్నానికి మేషంలో రవిచంద్రుల కలయిక కలిగింది అంటే లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు, తర్వాత అదేవిధంగా వ్యయాధిపతితో కలిసి 9వ స్థానంలో ఉన్నాడు. అబ్రాడ్ జర్నీస్ అలాంటివి కావచ్చు. తర్వాత రవి 9లో ఉన్నాడు కాబట్టి ఫాదర్ నుంచి పితృకారకుడైన రవి 9వ స్థానంలో ఉండకూడదు. రవి ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అశ్విని భరణి కృత్తిక 3 నక్షత్రాలు ఉన్నాయి. భరణి నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, సో తృతీయ దశమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క లగ్నానికి ఇవి పాపి. సో శుక్రుడి పాపి కాబట్టి ఇలాంటి విషయాలు జరగడానికి అవకాశం ఉంది, నెగిటివ్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. అదే అశ్విని నక్షత్రంలోనో కృత్తికా నక్షత్రంలోనే రవిచంద్రుల కలయిక జరిగిందనుకోండి, అలాంటి నెగిటివ్ క్వాలిటీస్ రాకపోవచ్చు. అదేవిధంగా శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉంటే ఫాదర్ నుంచి సపోర్ట్ కావచ్చు, మదర్ నుంచి సపోర్ట్ కావచ్చు, తక్కువగా ఉండేదానికి కూడా అవకాశం ఉంది. ఈ యొక్క శుక్రుడు కళత్రకారకుడు ఈ లగ్నానికి పాపి కాబట్టి సో అడిషనల్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావడానికి కూడా అవకాశం ఉంది. సో ఇలా ప్రతిదీ కూడా ఈ ప్రతి 12 లగ్నాలకి కూడా రవిచంద్రులు 12 స్థానాల్లో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది మీరు ఊహించుకొని అన్నీ రాసుకుని మళ్ళీ కూడా బుక్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుని మీరు అనుకున్నది కరెక్టా కాదా అనేది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఇది మనకి అర్థమైనట్టు. లేకపోతే జస్ట్ మనం శ్లోకం చదివినట్టు రవిచంద్రులు కలిసి ఉన్న జాతకుడు స్త్రీ వశుడైనవాడు, నీతి నియమం లేనివాడు, కపట స్వభావం అని చదివేసుకున్నాం అనుకోండి, మనం రియల్ టైం కేసు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఇదే వర్డ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. అది నిజమా కాదో కూడా మీకు క్లారిటీ ఉండదు. అప్పుడు ఇంకా మనం చెప్పే ఉపయోగం ఎందుకు, తర్వాత చదువుకొని కూడా ఉపయోగం ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకో శ్లోకం ఏదన్నా తీసుకుందాం. ఇది ద్విగ్రహ యోగం తీసుకుందాం. తర్వాత ఇంకేదన్నా తీసుకుందాం. ఉదాహరణకి రవి గురువు శుక్రుడు కలిసినచో నేత్రరోగి, సూర్యుడు, ప్రజ్ఞావంతుడు, ధనహీనుడు, రాజమంత్రి, పరుల కార్యములు చేయించువాడు అని చెప్పి రాశాడు. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ లగ్నాలకి ఇది అప్లై అవుతుంది, ఏ లగ్నాలకి ఇది రిజల్ట్ వస్తుంది. ఉదాహరణకి మేష లగ్నానికి రవి గురు శుక్రులు కలిసి ఉన్నారు అనుకోండి. రవి పంచమాధిపతి, శుక్రుడు ద్వితీయాధిపతి, సప్తమాధిపతి, గురువు భాగ్యాధిపతి. అంటే రవి గురువులు ఇద్దరు కూడా యోగకారకులు. ఈ యొక్క లగ్నానికి లగ్న పాపి అయిన శుక్రుడు ద్వితీయాధిపతి వచ్చి చేరాడు కాబట్టి ఏమవుతుంది, 2వ స్థానం నేత్రస్థానం అంటారు. తర్వాత శుక్రుడు నేత్రకారకుడు, తర్వాత రవి కూడా కంటి చూపుకి వీటికి కూడా కారకుడు, నేత్రకారకుడు అవుతాడు. సో ఈ రెండు గ్రహాలు కూడా మిత్రత్వం లేదు. అంటే రవికి గురువుడికి మిత్రత్వం ఉన్నప్పటికీ కూడా రవి శుక్రులకి మిత్రత్వం లేదు. అయితే చంద్రుడు బలంగా ఉన్నప్పుడు అంతగా ఏం కాకపోవచ్చు. చంద్రుడు ఎప్పుడైతే క్షీణచంద్రుడు అయి ఉంటాడో ఈ కాంబినేషన్లో తప్పకుండా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే గురువు పూర్ణ శుభుడు కరెక్టే. ఎప్పుడైతే చంద్రుడు బలంగా ఉన్నప్పుడు ఇంకెక్కువ పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఏ జాతకంలో అయినా కూడా లేనప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఏ లగ్నానికి బాగా అఫ్లిక్షన్ రిజల్ట్స్ వస్తాయి, గురుపాలిత లగ్నాలకి మాత్రమే ఇది అఫ్లిక్షన్ రిజల్ట్స్ ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది. గురుపాలిత లగ్నాలు ఏంటిది, మేషం కావచ్చు, సింహం కావచ్చు, ధనస్సు కావచ్చు. ఉదాహరణకి సింహ లగ్నానికి తీసుకుంటే శుక్రుడు 2వ ఇంట్లో కన్యా రాశిలో నీచం పొందుతాడు. సో కాబట్టి నేత్రస్థానం కుటుంబ స్థానంలో శుక్రుడు నీచం పొంది తర్వాత రవి గురువుల కలయిక కలిగింది కాబట్టి గురువుకి కూడా అది శత్రుక్షేత్రం కాబట్టి అందుకోసం మహర్షి ఆ విధంగా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పి రాశాడు. తర్వాత ఈ యొక్క లగ్నానికి చరలగ్నానికి 11వ స్థానాధిపతి బాధకుడు. సో అంటే బుధుడు, సంబంధం ఏం లేదు, రవి గురువులు. అలా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఆ విషయాన్ని. తర్వాత ఇంకా రవి గురువుల శనులు కలిసి ఉన్నచో, రవి గురువు శనులు కలిసి ఉన్నచో పూజ్యుడు, స్వజన విరోధి, అనుకూలురాలైన ధారాపుత్రులు కలిగినవాడు, రాజాభిమానం కలిగినవాడు, భయం లేనివాడు అని రాశాడు. రవి గురువు శని, రవి శనులు ఇద్దరు కూడా శత్రువులు. ఎందుకంటే తండ్రి కొడుకులు. సో శనికి రవికి శత్రుత్వం మైథలాజికల్ స్టోరీ ప్రకారం ఉంది, అది అందరికీ తెలిసిందే. సో ఇక్కడ రవి గురు శనులు, రవి శనుల కలయిక ఏంటిది, తండ్రి కొడుకుల మధ్య ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఏ లగ్నానికి ఇది అనేది చెప్పలేదు. ఇప్పుడు ఈ అన్ని లగ్నాలకి మనం తీసుకుని ఏ నక్షత్రాల్లో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ముగ్గురు కూడా ఒకే నక్షత్రంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ముగ్గురు వేరే వేరే నక్షత్రాల్లో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ఇలాంటి ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి, అవి అలా ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి. దాంతోపాటు ఇక్కడ మంచిగా అర్థం చేసుకోండి,
ఉదాహరణకి మేష లగ్నమే తీసుకుందాం. మేష లగ్నానికి రవి గురువులు యోగకారకులు, శని వృషభ రాశిలో ఉన్నాడు, రవి గురువు కూడా వృషభ రాశిలోనే ఉన్నారు. ఇక్కడ వృషభ రాశి రవికి గురువుకి శత్రుక్షేత్రము, శనికి మంచి క్షేత్రమే. కుటుంబ స్థానంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి స్వజన విరోధి అంటే ఏంటంటే ఇక్కడ ద్వితీయము సప్తమము. ఉదాహరణకి కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి స్వజనం అంటే ఫ్యామిలీ మెంబర్స్తో ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే కుటుంబ స్థానంలో పాపగ్రహం ఉంది కాబట్టి స్వజన విరోధి అని అన్నాడు. ఓకే, అలా మనం ఒక్కొక్క దాన్ని డీకోడ్ చేయాలి. ఇంకోటి ఏంటిది, రవి గురువుల శనిలో కలయిక ఉన్నచో పూజ్యుడు అని రాశాడు. అంటే ఏంటిది, పంచమ దశమాధిపతుల కలయిక చాలా మంచిది. అది కాంబినేషన్ మంచిది. ఈ గ్రహాలు మంచివి కానప్పటికీ కూడా పంచమ దశమాధిపతులు, పంచమాధిపతి ఆలోచన కారకుడు, దశమాధిపతి ఎగ్జిక్యూషన్ అంటే అనుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, కర్మని ఇంప్లిమెంట్ చేయడానికి కారకుడు. పంచమ దశమాధిపతుల స్థితి ద్వితీయంలో జరిగింది అని అంటే వర్క్ క్యాపబిలిటీ చాలా బాగా ఉంటుంది. తర్వాత కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి బయటంతా కూడా పేరు ప్రఖ్యాత ఉంటుంది. ఎందుకని క్యాపబిలిటీ ఉంది కాబట్టి పేరు ప్రఖ్యాత వస్తుంది. సో అదిని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత గురువు కుటుంబ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ముఖ్యంగా పంచమ భాగ్యాధిపతుల కలయిక, కోణాధిపతుల కలయిక కూడా మంచి యోగాన్ని ఇస్తుంది. అది కూడా కుటుంబ స్థానంలో ఉన్నదేనంటే మంచి ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి అయి ఉంటాడు. కాకపోతే రవిశనుల కలయిక ఉన్నప్పుడు బోల్డ్నెస్ ఉంటుంది, ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి దీనివల్లనే ఫ్యామిలీ మెంబర్స్తో ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరిని లెక్క చేయని తనం కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల కూడా కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత దారాపుత్రులు, అనుకురాలైన దారాపుత్రులు కలిగినవాడు. దారాపుత్రులు అంటే అది నాకు అర్థం కాలేదు, అది దత్తత పుత్రుల ఏంటిది అనేది నేను అర్థంగానే వదిలేస్తున్నాను. మీరు కూడా అర్థం కాదని వదిలేయచ్చు, అండర్లైన్ చేసుకోవచ్చు. తెలుగు డిక్షనరీలో దానికి అర్థం ఏంటిది, లేకపోతే ఎవరన్నా వేరే వాళ్ళని కనుక్కొని అర్థం ఏంటిది తెలుసుకుని మళ్ళీ దాన్ని కంటిన్యూషన్లో అది ఎందుకు అలా అన్నాడు అని అర్థం చేసుకోవచ్చు. తర్వాత రాజాభిమానం కలిగినవాడు. రాజు యొక్క అభిమానం. ఎందుకనంటే కుటుంబ స్థానంలో రవి ఉన్నాడు. రవి ఏంటిది, రాజగ్రహం. నేను మేష లగ్నం ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను, గుర్తుంది కదా. సో రాజాభిమానం కలిగిన వాడు అంటే ఏంటి, ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో రవి గురువుల కలయిక ఉంది. సో ఖచ్చితంగా రాజు యొక్క అనుగ్రహం అంటే గవర్నమెంట్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే హైయర్ అఫీషియల్ సపోర్ట్ కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ఆలోచించాలి. ఇవన్నీ ఉండేదానికి భయం లేనివాడు. శని నిరంకుశుడు, కుటుంబ స్థానంలో ఉన్నాడు. అంటే శని ఫేవరబుల్గా ఉన్నాడు. ఇక్కడ మేషలగ్నానికి యోగకారకుడు కాకపోయినప్పటికీ కూడా కుటుంబ స్థానంలో ఉన్నాడు. దాంతోపాటు మళ్ళీ ఈ యొక్క లగ్నానికి యోగకారకుడైన రవితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఏంటిది, ఇంకెవరిని లెక్క చేయడు సహజంగానే. ఇంకా లెక్క చేసేది లేదు కాబట్టి భయం లేదు. ఆ విధంగా మనం డీకోడ్ చేయొచ్చు ప్రతి విషయాన్ని. అయితే ఈ ఏ దశ వచ్చినప్పుడు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి చూద్దాం. ఉదాహరణకి శని మహర్దశే వచ్చిందనుకోండి. ముఖ్యంగా ఈ మేష లగ్నానికి దశమ లాభాధిపతి బాధకుడు, ముఖ్యంగా శని కుటుంబ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ మీకు స్వజన విరోధి అనే కండిషన్ అప్లై అవ్వచ్చు. తర్వాత రవి దశ వచ్చిందనుకోండి, గురు దశ వచ్చిందనుకోండి, ఈ లగ్నానికి యోగకారకులు కదా, శని సైలెంట్ అవుతాడు, రవి గురువులు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు నక్షత్రాలు కూడా అబ్జర్వ్ చేయండి. మేష లగ్నానికి ధనస్థానంలో ఉండే ఏంటిది, కృత్తిక, తర్వాత రోహిణి, తర్వాత మృగశిర, 3 నక్షత్రాలు ఉన్నాయి. కృత్తిక ఇక్కడ ఎప్పుడు కూడా గ్రహాలు, ఏ గ్రహాలైనా కూడా, ఏ లగ్నానికైనా కూడా లగ్న పంచమ భాగ్యాధిపతుల నక్షత్రాల్లో ఉంటే ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. కృత్తిక ఎవరిది, రవి నక్షత్రం. రవి నక్షత్రంలో ఈ 3 గ్రహాలు ఉన్నాయనుకోండి, బాగానే ఉంటుంది. రవి నక్షత్రంలో రవి గురువులు ఉండి చంద్ర నక్షత్రంలో శని ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇంకా బాగానే ఉంటుంది, ఇంకా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే శని ఎలిమినేట్ అయిపోయాడు, రవికి క్లోజ్గా లేడు, దగ్గరగా లేడు అనమాట, వేరే నక్షత్రంలో ఉన్నాడు. అంటే ఆయన కొంచెం దూరంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా రవి శనిలో కలయికే ఉందనుకోండి, ఉద్యోగంలో గుర్తింపు రాకపోవడం కావచ్చు, లేకపోతే ఫాదర్తో ఒపీనియన్ డిఫరెన్సెస్ రావడం కావచ్చు, ఇలాంటివి జరుగుతుంది అనమాట. అదే మృగశిర నక్షత్రంలో రవి తర్వాత ఈ యొక్క గురువు ఉంటూ శని కూడా ఉన్నాడు అనుకోండి. సో కుజుడు నక్షత్రం ఏంటిది, కుజుడు అంటే పోలీస్, తర్వాత రక్షణ శాఖ, తర్వాత ఇంజనీరింగ్, గురువు లాజికల్ థింకింగ్. కాబట్టి ఏంటి, ఆర్కిటెక్ట్ కానీ ఇలాంటి వాటిల్లో ఉండేదానికి కానీ, సివిల్ ఇంజనీరింగ్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో కుటుంబ స్థానం కుజుడితో కుజ నక్షత్రంలో లింక్ అయింది. ఆ కుజుడు ఖచ్చితంగా లాభస్థానంలోనో దశమంలో ఉంటే ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా ఏ 12వ ఇంటో 8వ ఇంటి అంటే స్వక్షేత్రమే కానీ అపోజిషన్, అది చాలా ఇబ్బంది. దానికన్నా 10వ స్థానంలో ఉంటే ఈ కుజుడి నుంచి 5వ స్థానంలో ఆ గ్రహాలు ఉంటాయి కాబట్టి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇలా మనకి తెలిసిన నాలెడ్జ్లో ఉన్నంత పరిజ్ఞానంలో ఒకటే దాన్ని అన్ని లగ్నాలకి ఏ రాశుల్లో ఉంటాయి. ఎందుకంటే అక్కడ మనం కుజుడిని ఉచ్చ స్థితిలో తీసుకున్నాము. ఆ నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నాడో, అంటే ఈ 3 గ్రహాలకి మృగశిర నక్షత్రంలో గ్రహాలు ఉన్నాయనుకుంటే ఆ నక్షత్రాధిపతి ఉచ్చులో ఉన్నాడు అంటే ఇంకేంటి, ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. అలా మనం స్టెప్ బై స్టెప్ వెరిఫై చేయొచ్చు. ఇలా నేను ఇంకా కొన్ని కూడా చెప్తాను, ఏదన్నా ఒకటి ర్యాండమ్గా తీసుకుంటున్నాను.
నెక్స్ట్ శుక్రచారం అనే లెసన్లో శుక్రుడు సింహరాశి యందు ఉన్న స్త్రీ మూల ధనలాభము పొందువాడు, ధనవంతుడు, సామాన్య బలము కలిగివాడు, పరోపకార బుద్ధి గలవాడు, ద్రేవ బ్రాహ్మణుల యందు భక్తితో నుండివాడు, విచిత్రమైన సౌఖ్యములు పొందువాడు అని అన్నాడు. శుక్రుడు ఏంటిది? కళత్రకారకుడు, లగ్జరీస్కి, కంఫర్ట్స్కి కారకుడు. శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు. సింహరాశి సహజంగా శుక్రుడికి శత్రుక్షేత్రమే. ఓకే, అయినా కూడా స్త్రీ మూలాన ధనలాభం అన్నాడు. ధనలాభం రావాలంటే ఏంటిది? 2, 11 స్థానాలు లేకపోతే 9వ స్థానం అట్లీస్ట్ ఉండాలి. అంటే ఏ లగ్నానికి? ఈ లగ్నానికో చూడాలి. తులా లగ్నానికి 11వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఏమేమి నక్షత్రాలు ఉన్నాయి? మక, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు ఉన్నాయి. అదే పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, స్వనక్షత్ర గతుడై ఉంటాడు. సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు పొజిషనల్ స్టేటస్ అంటారు దానిలో, అప్పుడు ఇంకా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. ధనలాభం స్త్రీ మూలన, కళత్రకారకుడు శుక్రుడు, సో స్త్రీ గ్రహము, స్త్రీ మూలాన లాభం అన్నాడు. అందుకని మనం అర్థం చేసుకోవాలి. ధనవంతుడు అన్నాడు, డబ్బులు వస్తే ధనవంతుడు అవుతాడు కదా. సామాన్య బలం కలవనవాడు, ఇది స్త్రీ గ్రహం కదా. సో లగ్నాధిపతి స్త్రీ నక్షత్రంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సున్నితంగా ఉంటారు. సో సామాన్య బలం అని రాశాడు. మరి తర్వాత అదే పురుష నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, రవి నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇంకా కొంచెం దృఢమైన బలం కలిగిన వాడు అని చెప్పి రాసి ఉండొచ్చు. మనం ఆలోచించాలి నక్షత్రం ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేది. నెక్స్ట్ దేవ బ్రాహ్మణుల యందు భక్తితో నుండివాడు, విచిత్రమైన సౌఖ్యం. దేవ బ్రాహ్మణులు అంటే ఎవరు? శుక్రుడు ఆల్రెడీ శుక్రాచార్యుడు, అంటే ఈ బ్రాహ్మణులు శుక్రాచార్యుడు అంటే దైత్యాచార్యుడు, అంటే ఆయన ఆచార్యుడు, అంటే దేవతలు బ్రాహ్మణులు ఇవన్నీ తెలిసినవాడు కాబట్టి దేవ బ్రాహ్మణుల యందు భక్తి కలిగినవాడు అని చెప్పి రాశాడు. తర్వాత విచిత్రమైన సౌఖ్యములు పొందువాడు అంటే లాభస్థానం, సాటిస్ఫాక్షన్, సౌఖ్యాలు, కంఫర్ట్స్ ఇవన్నీ కూడా చతుర్థ స్థానాన్ని నుంచి చూస్తూ ఉంటాయి. మనం ఉదాహరణకు తులాలగ్నం తీసుకుందాం. ఇలా కాకుండా మేషలగ్నానికి ఉన్నాడు అనుకోండి, సో కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదే తులాలగ్నానికి కాబట్టి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది. సో ఆయన చెప్పింది ఏ లగ్నానికి అప్లై అవుతుంది, ఏ లగ్నానికి అప్లై కాదు అనేది మనం ఒకసారి కొన్ని శాంపిల్ చార్ట్స్తో చెక్ చేయాలి. ఆ నక్షత్రాల్లో కూడా గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి కూడా మనం డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా నవాంశ చక్రంలో ఆ గ్రహం మళ్ళా బలమైన రాశిలో ఉందా, ఉచ్చి రాశిలో ఉందా, ఉచ్చి రాశిలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, ఇలాంటివి కూడా చూడాలి. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఎందుకంటే ప్రతి శ్లోకానికి గురించి కూడా 1 అవర్ డిస్కస్ చేయొచ్చు. ఇవన్నీ మీకు ఎలా చదవాలి అనేది ఒక హింట్ అర్థమైతే బుక్ మొత్తం చదివేయచ్చు. నేను 10,000 వీడియోస్ చేయనవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ప్రకారం బుక్ మొత్తం ఈజీగా చదివేయచ్చు. ఇంకా దీని గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ దీనికి ఎక్స్టెండెడ్ వీడియో చేస్తాను. మీ డౌట్స్ అన్నీ కామెంట్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ అంతా కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.